ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు కె ఆరోగ్యరాజు గారు, నీలావతి గారు. వీరి బిడ్డలు నాన్సీ కిరణ్, ఆకాష్ కిరణ్ సహకారం ఇస్తున్నారు. నీలావతి గారికి వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యరాజు గారు, నాన్సీ, ఆకాష్లకు ప్రభువు కృప తోడై ఉండాలని ప్రార్థించండి. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. అలాగే పవర్ కట్ వలన ప్రోగ్రాం కొన్ని ప్రాంతాల్లో డిస్టర్బ్ అవుతోంది. గత రాత్రి కూడా 9:20 పవర్ కట్ ఉన్నందున చాలామంది వాక్యం వినలేకపోయారు. ఒక దినానికి 2,000 రూపాయలు వ్యయంతో ప్రోగ్రాం కంటిన్యూ అవుతోంది. కనుక ఈ విషయాన్ని ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ మాసాంతం నుండి అన్ని టారిఫ్స్ ఎన్హాన్స్ అవుతున్నాయి. పరిష్కారం ప్రోగ్రాం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొరకు ప్రతి అవసరత తీర్చబడినట్లును మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. నీలావతి గారి కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము. ఆరోగ్యరాజు గారు, నీలావతి గారు, నాన్సీ, ఆకాష్లను దీవించండి. కుటుంబం ఏసే పరిష్కారానికి ఎంతో తోడుగా నిలుస్తున్నారు. వీరిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రభు, ఈ సమయంలో వాక్యోపదేశం చేయుటకు నా గొంతును మీరు ముట్టండి. పరిపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించండి. గొంతును స్వస్థపరచుమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 10వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. సొలొమోను మరణించాడు, పాతిపెట్టబడ్డాడు. అతని కుమారుడు సొలొమోను అనంతరం రాజుగా వచ్చాడు. సొలొమోను కుమారుని పేరు రెహబాము. రెహబాము పిల్ల చేష్టల చేత ఏలాడు. దాని ఫలితం దేవుడు ముందస్తుగా సెలవిచ్చినట్లు యెరోబాము అను ఒక సేవకుడు రాజ్యాన్ని 10 గోత్రాలు ఇజ్రాయేలు రాజ్యంగా చీల్చి తన క్రిందకు తీసుకునేట్లు దేవుడే కార్యాన్ని జరిగించాడు. సొలొమోను అనంతరం రెహబాము కాలంలో ఇజ్రాయేలు రాజ్యం 2గా విడిపోయింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఇశ్రాయేలు, యూదా డివైడ్ అయిపోయారు. 12 ట్రైబ్స్లో 2 ట్రైబ్స్ ఒక పక్కన, 10 ట్రైబ్స్ ఒక పక్కన వచ్చేసాయి. యూదావారు యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకుని
రెహబాము పరిపాలన చేశాడు. రెహబాము పరిపాలన చేశాడు. అలాగే ఇశ్రాయేలు వారు 10 గోత్రాలకు యెరోబామును రాజుగా చేసుకున్నారు. యెరోబాము పరిపాలించాడు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, నార్దర్న్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్. ఉత్తర రాజ్యం 19 మంది రాజులే లేరు. వీరు 6 కుటుంబాల నుంచి వచ్చారు. వీరంతా చెడ్డవారే. ఒక మంచి రాజు కూడా వీరిని ఏలలేదు. 10 గోత్రాల ప్రజలు భ్రష్టులయ్యారు. అష్షూరునకు చెరకుపోయారు. క్రీస్తు పూర్వం 722లో అష్షూరుకు చెరలోనికి వెళ్ళిపోయారు వీరు. యూదా వారిని 20 మంది ఏలారు. అందులో 8 మంది మంచి రాజులు, 12 మంది చెడ్డ రాజులు. క్రీస్తు పూర్వం 585లో వీరు బబులోనికి చెరలోనికి వెళ్ళారు. దేవుడు ముందుగానే చెప్పారు మోషేతో, ఈ భూమి మీదకు, వాగ్దాన భూమి మీదకు నేను తీసుకొచ్చాను వీరిని. వీరు నన్ను విడిచి విగ్రహారాధన చేస్తే వీరిని మరలా చెరలోనికి పంపించేస్తాను. అక్కడ వాళ్ళు మారు మనసు పొందితే మరలా వారిని తీసుకొస్తాను ఈ స్థలానికని దేవుడు ముందే చెప్పారు. సొలొమోను మందిరం కట్టాడు. సొలొమోను మందిరాన్ని కట్టాడు. క్రీస్తు పూర్వం 960 నుండి 1000 సంవత్సరాలు, అంటే 40 ఏండ్లు సొలొమోను రాజ్యం. సొలొమోను మందిరాన్ని కట్టాడు. క్రీస్తు పూర్వం 580లో నెబుకద్నెజరు మందిరాన్ని కూల్చేశాడు. ఏ స్థలాన్నైతే దేవుడు కోరుకున్నాడో దానిని దేవుడే తనంతట తాను విడిచిపెట్టాడు. ఇది చరిత్రలో వాస్తవ సత్యం. ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత బైబిల్ అంతా కూడా వ్రాయటానికి కారణం దేవుని పిల్లలు తమ నడతను జాగ్రత్త చేసుకోవటానికే. చూజన్ పీపుల్ ఇజ్రాయెలైట్స్, ఏర్పరచబడిన జనాంగమైన ఇశ్రాయేలీయులు మిగిలిన వారికి మాదిరిగా ఉండాలి. మిగిలిన వారి కంటే ప్రత్యేకంగా ఉండి దేవునికి మహిమ తేవాలి. లోకంతో కలిసిపోతే ఎలా? బిలీవర్స్ యాటిట్యూడ్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద అన్బిలీవర్. అవిశ్వాసి యొక్క హృదయ విధానానికి, అభిప్రాయానికి, ఉద్దేశాలకు విశ్వాస యొక్క ఉద్దేశాలు వ్యత్యాసంగా ఉండాలి, ఉంటాయి కూడాను. అప్పుడే కదా పరిశుద్ధులని పిలువబడతారు, ప్రత్యేకించబడ్డారు అని చెప్పబడతారు. పాత నిబంధనలో కేవలం భౌతిక సంబంధమైన విషయాలలో ప్రత్యేకతను డైరెక్ట్గా కనబరిచారు. వారి ఆరాధన పద్ధతులు వేరు, వారి విశ్వాసం భిన్నమైనది, వారి ధర్మశాస్త్రం దేవుడిచ్చింది, వారి ప్రవక్తలు, వారి బోధలు, వారి విశ్వాసం అంతా అన్యజనులకు ఖచ్చితంగా వేరైనటువంటిది. కాబట్టి వీరిని లోకం గమనిస్తోంది. వీరి చేతనే దేవుడు మహిమ పొందాలి. అన్యజనుల మధ్య మిమ్మును బట్టియే కదా నా నామం దూషించబడుతోంది అని ప్రభు చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులను గూర్చే. అన్యజనుల మధ్య దేవుని నామం స్తుతించబడాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అన్యజనుల మధ్య దేవుని నామం స్తుతి నొందేటట్లు చేశారు. దానియేలు అన్యజనుల ఎదుట దేవుని నామాన్ని స్తుతి నొందేట్లు చేశాడు. ఎస్తేరు, మొర్దెకైలు అన్యజనుల ఎదుట దేవుని నామాన్ని స్తుతి నొందేట్లుగా చేశారు. మోషే, అహరోనులు
అన్యజనుల ఎదుట దేవుని నామాన్ని స్తుతి నొందేటట్లు చేశారు. సోదరుడా, సోదరి, అందుకే కదా దేవుడు క్రైస్తవుణ్ణి ఏర్పాటు చేసుకుంది. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి ఎదుట దేవునికి అతిశయంగా బ్రతకాలి. ఇది దేవుడు కోరుకున్నటువంటిది. కానీ అలాగున సొలొమోను కుమారుడైన రెహబాము జీవించలేదు. అందువలన సమస్యలు ప్రారంభం అయ్యాయి. ఈ వాక్యం చెబుతున్నా నేను నా హృదయాన్ని ప్రతిదినం పరిశీలించుకుంటూ ఉన్నాను. మీకు కూడా నేను మనవి చేస్తున్నాను, మీ జీవితాన్ని బట్టి దేవునికి అతిశయం కలుగుతుందా? ఆనందం కలుగుతుందా? అలా కలగాలి, లేకపోతే మన జీవితాల్లో ప్రయోజకత్వం లేనట్లే. పుత్రోత్సాహాన్ని గురించి పద్యం రాశారు కదా, పుత్రోత్సాహం అట తండ్రికి పుత్రుడు జనించిన వెంటనే జనించదని రాశాడు. అతడు పెద్దవాడే ప్రజలు పొగిడినప్పుడే ఆ తండ్రికి ఆనందం. అంతకంటే ఎక్కువగా నీవు నీతిని వెంబడించుట దేవుని ఎదుట నీవు నీతిని వెంబడించుట ప్రజల ఎదుట దేవుడు చూచినప్పుడు ఆనందిస్తాడు. ప్రజలు చెప్పాలి, ఫలానా వ్యక్తి ఇట్లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు, నిప్పు లాంటి జీవితం, భ్రష్టత్వం లేదు. ఎప్పుడైతే అన్యజనులు చెప్తారో అప్పుడు దేవునికి మహిమ, ఆయనకు అతిశయం. సోదరుడా, సోదరి, సొలొమోను యొక్క ప్రారంభ జీవితం దేవునికి అతిశయ కారణంగా ఉంది. ముగింపు జీవితం బాధాకరంగా ఉంది. నేను సేవకు వచ్చి 23 సంవత్సరాలు. ఇప్పుడు నా భయం అంతా కూడా గడిచిన కాలాన్ని గురించి కాదు, గడపవలసిన కాలాన్ని గురించి. పౌలు గారు మరణ సమయంలో చెప్పారు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా కోసం నీతి కిరీటం ఉంది అని అన్నాడు. ఇంకా ఎంతకాలం పోరాడాలి ఆధ్యాత్మికంగా? మరణ పర్యంతం మంచి పోరాటం సాధ్యం అవుతుందా ఈ దినాల్లో? మనం ఎంతగా దాని కొరకు సిద్ధపడాలి? ఈ ఆలోచనలు ప్రతిదినం నన్ను చుట్టుముడుతూనే ఉన్నాయి. మీకు కూడా అలాంటి అనుభవమే కావాలి. యు నీడ్ టు టెస్ట్ యువర్ హార్ట్ ఎవ్రీ డే. ప్రతిదినం నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకొని పరీక్షించుకోవాలి. గడిచిన కాలం మంచిది, ఇంకా గడవవలసిన చెడ్డ కాలంలో దేవుని కొరకు పడిపోకుండా నిలబడటం సాధ్యం చేసుకునేటట్లు మనం అభ్యాసం చేయాలి. దినదినము పోరాటమే, దినదినము శోధనా దినమే. విశ్వాసి బ్రతికిన చేప వంటి వాడు ప్రవాహానికి ఎదురు వెళుతాడు. చచ్చిన చేప అనుకూలంగా కొట్టుకుపోతుంది, బ్రతికిన చేప ప్రవాహానికి ఎదురు వెళుతుంది. బ్రతికి ఉంది అంటానికి ఉదాహరణ ఎదురెళ్ళటమే. పాపానికి, లోకానికి, మోసానికి లోబడి జీవించే జీవితం ఆత్మీయంగా చచ్చిన జీవితం. ఎదురు వెళ్ళి జీవించే జీవితం ఉందే, అది ఆత్మీయంగా బ్రతికిన జీవితం. లంచం కొరకు, పాపం కొరకు, లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు అరులు చాచే భ్రష్ట జీవితం చాలా అల్పమైన జీవితం. అది ఆత్మీయంగా చనిపోయిన జీవితం. దేవుని మహిమపరచడం కొరకు తన సిలువను ఎత్తుకొని సాగే జీవితం ఉంది చూశారు. అది అవసరమైన జీవితం, మనకు విలువను తెచ్చే జీవితం. అది దినవృత్తాంతాల 2వ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేస్తున్న నెబాతు కుమారుడైన యెరోబాము
రెహబాము షెకెమునకు వెళ్ళినని విన్నప్పుడు ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడు. జనులు అతనిని పిలిపించిరి. యెరోబామును ఇశ్రాయేలు వారందరూ కూడి వచ్చి, చూడండి, జనులు అతనిని పిలిపించిరి. ద వర్క్ ఆఫ్ గాడ్ హ్యాస్ స్టార్టెడ్ అగైనెస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ రెహబామ్. రెహబామునకు వ్యతిరేకంగా క్రియ ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ కార్యాలు గంభీరంగా ఉంటాయి. వాటిని మొదలు పెడితే ఈ ఒక్క పాయింట్ మీదే మనం ఒక ఎపిసోడ్ మాట్లాడుకుంటాం. చూడండి, జనులు యెరోబామును పిలిపించిరి. వై దే నీడ్ ఎ లీడర్. చూస్తున్నారా, ఎందుకు ఒక నాయకుడు అవసరమయ్యాడు? అప్పటికే డివిజన్ ఉందా? ఒక 2 జనరేషన్స్ వెనక్కి వెళదాం. సొలొమోను తండ్రి దావీదు మొట్టమొదట యూదా వారికి హెబ్రోనులో రాజుగా 7 సంవత్సరాలు పనిచేశాడు. అప్పటికి ఇశ్రాయేలు జనాంగం సౌలు వెనుకున్నారు. సౌలు మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులు దావీదు దగ్గరకు వచ్చి, మాకు కూడా రాజుగా ఉండు అని చెప్పి వాళ్ళు దావీదును యెరూషలేముకు తీసుకెళ్లారు. అక్కడ 33 ఏళ్ళు పరిపాలించాడు. టోటల్గా 40 years పరిపాలించాడు దావీదు. ఏమర్థం అవుతుందంటే, యూదయాలో రాజ్యం ఉంది, ఇజ్రాయేలు రాజ్యం సౌలు క్రిందే ఉంది. కాబట్టి ఒక డివిజన్ అనేది 2 జనరేషన్స్ వెనకే ఉంది. ఆ స్ప్లిట్ కంటిన్యూ అయ్యింది. సొలొమోను ఉన్నప్పుడు కవర్ అయిపోయింది గ్యాప్ అంతా కూడా. సొలొమోను వెళ్ళిపోగానే రెహబాము వచ్చాడు. రెహబాము దగ్గరికి వచ్చేప్పటికి పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. 10 గోత్రాల ప్రజల మీద సొలొమోను వివిధ పన్నుల రూపంలో విధించినటువంటి ట్యాక్సెస్ ఉన్నాయి, చూశారు, అవి చాలా కష్టంగా ఉన్నాయి ప్రజలకి. సొలొమోను తాను నగరులు కట్టించటం, అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో చివరి దినాలకు వచ్చేటప్పటికి డిజార్డర్ వచ్చింది. ప్రజలను వేధించే స్థితికి వచ్చేసాడు సొలొమోను. నేను ఆశ్చర్యపడతాను సొలొమోను జీవితం చదువుతున్నప్పుడు. దేవుడు అంత జ్ఞానం ఇస్తే విగ్రహాలను ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని తాను వినియోగించుకోలేక తన సొంత మనసు వినియోగించి ప్రజల మీద ట్యాక్సెస్ రూపంలో విరుచుకుపడ్డాడు. రెహబాము వచ్చిన తర్వాత అయినా మా గోత్రాలకు విడుదల వస్తుందేమో అనే భావనతో దే వాంట్ టు రిప్రజెంట్ బిఫోర్ రెహబాము. కొత్తగా రాజైన రెహబాము ఎదుట రిప్రజెంట్ చేయటం కోసం హూ ఈజ్ రైట్ పర్సన్. అప్పుడు ఐగుప్తులో ఉన్నాడు నెబాతు కుమారుడైన యెరోబాము. చూడండి, దేవుడు ఈ 10 గోత్రాల ప్రజలను చెడ్డవారికి అప్పగించేస్తున్నాడు, చెడు రాజులకు అప్పగించేస్తున్నాడు. వారి చెడును బట్టి, వారి విగ్రహారాధనను బట్టి. చూడండి, యెరోబామును పిలిపించారు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇశ్రాయేలీయులు రాజును కోరుకోవటానికి ఉపమానంగా చెబుతూ ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు ఇట్లా వరుసగా చెబుతూ ఆఖరికి తుమ్మ చెట్టు చెప్పాడు. తుమ్మ చెట్టును కోరుకున్నారట. అలాగున ఇక్కడ కూడా ఒక రఫ్ అండ్ రౌడీ క్యారెక్టర్, చాలా చెడుతో నిండిన హృదయం కలిగిన యెరోబామును పిలిపించుకున్నారు. అంటే దేర్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ ప్రాపర్. ఇజ్రాయేలీయులు తమ రిక్వెస్ట్ను ప్లేస్ చేసేటప్పుడు సరైన విధానంలో చేయాలి, కానీ అలా చేయలేకపోయారు. సరైన విధానంలో చేయకపోయినా రిక్వెస్ట్ ఆనర్ చేయడానికి రెహబాము సరిగా రియాక్ట్ అవ్వలేకపోయాడు. కనుక ఇద్దరిలోనూ కూడా పతనావస్థలు కనిపిస్తున్నాయి నాకైతే. చదువుతాను చూడండి. యెరోబాము
ఇజ్రాయేలు వారు కూడుకుని, నీ తండ్రి మా కాడి బరువు చేశాడు, నీ తండ్రి నియమించిన కఠిన దాస్యం అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేస్తే మేము నిన్ను సేవిస్తాం అని రెహబాముతో మనవి చేశారు. నీ తండ్రి మా మీద ఉంచిన బరువైన కాడి, కఠినమైన దాస్యం. ఈ పదాలు రెండు చదివితే మీకు ఎలా ఉంది? మత్తయి సువార్త 11:28లో యేసుక్రీస్తు ప్రభు ఒక అప్పీలు ఇచ్చారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. దాస్యము, ప్రయాస అనే పదాలు అక్కడ వాడాడు. చూడండి, సొలొమోను ఇశ్రాయేలీయులను కఠినమైన దాస్యానికి, బరువైన కాడికి అప్పగించటం ఏమిటి? వాట్ వాజ్ హ్యాపెన్ టు హిమ్? ఏం జరిగింది? ఎందుకు అలా చేస్తున్నాడు? అన్య జనాంగము యొక్క మహిళలను భార్యలుగా తెచ్చుకొని వారి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ప్యాగన్ కల్చర్ అలవాటైపోయి దేవుని పిల్లలను చులకనగా చూశాడు సొలొమోను. ఇది చివరి దినాల్లో సొలొమోను పతన సమయం. రెహబాము 3 దినాలు సమయం అడిగాడు. మీ అప్పీల్ పరిశీలిస్తాను, మీ మనవని పరిశీలించడానికి 3 days టైం ఇవ్వండి అన్నాడు. 3 దినాల తర్వాత మళ్ళా రావటానికి వాళ్ళు ఇష్టపడి వెళ్ళారు. అప్పుడు రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించాడు. 2 కౌన్సిలింగ్స్ తీసుకున్నాడు. ఒకటి ఎల్డర్స్ కౌన్సిలింగ్, రెండవది యంగ్ పీపుల్ కౌన్సిలింగ్. సొలొమోను కాంటెంపరరీస్గా ఉన్నటువంటి పెద్దలను పిలిపించుకుని, మా నాయన ఉండగా ఇట్లా జరిగింది కదా, ఇప్పుడు వీళ్ళు ఇలా అడుగుతున్నారు, వీళ్ళకి నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. దానికి వాళ్ళు ఏం చెప్పారు? మీ ఆలోచన చెప్పండి అని అడిగితే, ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యాలు చూపి, చూడండి రైట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో, ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యాలు చూపి వారితో మంచి మాట్లాడితే వారు నీకు ఎప్పటికీ దాసులైపోతారు అని చెప్పారు. మంచి చెప్పారా, చెడు చెప్పారా? సమాధానం చెప్పారా, ఫైటింగ్ చెప్పారా? అర్థమవుతుందా? మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన అనుదిన రొటీన్ లైఫ్లో, మన ఆఫీసెస్లో, మన పరిచర్యలు ఇవే జరుగుతాయి, ఇట్లాంటివే జరుగుతాయి. క్రూషియల్ టైం ఫర్ టేకింగ్ ఎ డెసిషన్. రాజ్యం విడిపోకుండా ఉండటం కొరకు, వారంతా సంతోషంగా కలిసి ఉండటం కొరకు దయా దాక్షిణ్యములు చూపు. వారు అడిగినది తప్పు కాదు, వారు నీ సహోదరులే, నీ ప్రజలే, దేవుని ప్రజలు, వారి కొరకే నీకు రాజ్యం ఇవ్వబడింది. కాబట్టి దయాదాక్షిణ్యాలు చూపి మంచిగా మాట్లాడు, వారు నీకు ఎప్పుడూ దాసులైపోతారు. అంటే ఈ యంగ్ బ్లడ్ ఊరుకోలేదు. మీరు అట్లా చెప్తారు పొండి అని చెప్పి తోసేశాడంటే, తాత్కాలిక ఆర్థిక లబ్ధి కొరకు ఆలోచించే యవ్వనస్తులు సంతోషపడలేరు. తాత్కాలిక ఆర్థిక లబ్ధి కొరకు ప్రయాసపడేవాడు దీర్ఘకాల సంతోషాన్ని అనుభవించలేడు. 20 years బ్యాక్, 25 years బ్యాక్ నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను ఒక బిజినెస్ చేస్తున్నాడు, చాలా మంచి ఫ్రెండ్, నాన్ క్రిస్టియన్. నేను సడన్గా మారు మనసు పొంది ప్రభువులోకి వచ్చేసాను, మినిస్ట్రీకి వచ్చేసాను. మా ఇద్దరి మధ్య 25 సంవత్సరాలు, 24 సంవత్సరాల క్రితం ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అదేంటంటే, ఎంత సంపాదిస్తావు నువ్వు? 10 yearsలో నువ్వేం సంపాదిస్తావు? నేను చెప్పాను ఆయనకి, నేనేం సంపాదించను, ఒకవేళ ఏదైనా దేవుడిస్తుంది ఖర్చే పెడతాను కానీ సంపాదించనని చెప్పి. ఆయన అన్నాడు నాతో, నేను ₹1 కోటి సంపాదిస్తాను. కోటి కాదు, చాలా కోట్లు సంపాదించాడు ఆయన 25 ఏళ్లలో.
నేను నా వ్యక్తిగతంగా ఏమీ చేసుకోలేకపోయాను. వింటున్నారా? కానీ ఆఫ్టర్ 25 years దేవుడు నన్ను ఆశీర్వదించిన విధంగా, నాకిచ్చిన గొప్ప కృప కానీ తలుచుకున్నప్పుడు నా మిత్రుడి కంటే కూడా నన్ను అత్యధికంగా ఆనందంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఇన్ఫ్లుయెన్స్డ్గా దేవుడు చేశాడు. ఎందుకు ఈ ఉదాహరణ ఇక్కడ నేను చెప్పానంటే, యంగ్ పీపుల్ యాటిట్యూడ్, యవనస్తుల యొక్క ఉద్దేశాలు దేవుని మహిమార్థమై ఉంటున్నాయా? సమాధానాన్ని కోరేవిగా ఉంటున్నాయా? అదే వారి భవిష్యత్తుకు బాటలు ఏర్పాటు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యువర్ చాయిసెస్ రిఫ్లెక్ట్స్ యువర్ క్యారెక్టర్. నీవు ఎన్నుకునే మార్గాలే నీ యొక్క ప్రవర్తనను, నీ శీలాన్ని తెలియచేస్తాయి. పెద్దలు ఇచ్చిన సలహా మంచి సలహా, దాన్ని తోసిపుచ్చాడు. స్పిరిచువల్ కౌన్సిలింగ్ చాలా మందికి చేస్తూ ఉంటాను నేను. ఒక మేజర్ ప్రాబ్లంతో నా దగ్గర కొంతమంది క్రిస్టియన్ లీడర్స్ వచ్చారు. చాలా చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చాను, వాళ్ళు వినలేదు. దాని ఫలితం 2 సంవత్సరాల్లో విషమంగా తయారైపోయింది. మళ్ళా నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. వారు విధేయత చూపితే సమాధానమే దొరుకుతుంది. ఎందుకు నేను చెబుతున్నానంటే, ప్రాక్టికల్గా ఎందుకు చెబుతున్నానంటే, రెహబాము పెద్దలతో ఆలోచించాడు, వారి ఆలోచన తోసేశాడు. మంచి ఆలోచనను తోసిపుచ్చేశాడు. సమాధానాన్ని వెతికి వెంటాడాలి, వెతకకుండా పక్కకు తోసేశాడు. ఏం చేస్తున్నాడు? చిన్నలను పిలుచుకున్నాడు, యవనస్తులు పిలుచుకుని ఆలోచన చేస్తున్నాడు. యవనస్తులు ఏం చెబుతారు? ఉడుకు రక్తం అంటారు కదా, అట్లా మాట్లాడారు. నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని ఈ జనులకు ప్రత్యుత్తరం ఇవ్వాలని మీరేం ఆలోచిస్తున్నారు అని అడిగితే యవనస్తులు అన్నారు, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దాన్ని చులకన చేయమని నీతో పలికి నీ జనులతో నువ్వు చెప్పాల్సింది ఏమిటంటే, నా చిటికిన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. అంటే నా తండ్రి కంటే నేను చాలా పవర్ఫుల్గా ఉంటాను, గొప్పవాడిగా ఉండబోతున్నాను, కఠినంగా ఉండబోతున్నాను అనే సంకేతం ఇస్తున్నాడు. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపినగా నేను మీ కాడిని మరింత బరువు చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని చెముకలతో దండించినగా నేను కొరడాలతో దండిస్తానని చెప్పు. తగువును ఆహ్వానించారు. సొలొమోను కాంటెంపరరీస్ చెప్పారు, సమాధానం ఆశ్రయించమన్నారు. రెహబాము యొక్క కాంటెంపరరీస్ చెప్పారు, తగువును ఆహ్వానించు, బికాజ్ యు ఆర్ కింగ్, నీకేం కాదు, నీ అంతటోడు లేడన్నారు. దాని పర్యవసానం ఏమైందంటే, యెరోబాము నేతృత్వంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలీలు వేరొక రాజ్యంగా యెరోబాము కింద ఏర్పాటైపోయారు. సోదరుడా, సోదరి, ఈ స్టోరీ మన డెసిషన్ మేకింగ్కి ఉపయోగపడుతుంది. మనం సమాధానం కోసం దయాదాక్షిణ్యాలు చూపే వారంగా ఉంటామా? గర్వించి తగాదా కొరకు కాలు దువ్వే వారికి ఉంటామా? అదే మన భవిష్యత్తు దినాలను నిర్దేశిస్తుంది. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తూ ఉన్నాను. రేపటి వాక్య ధ్యానమును 13వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, ప్రార్థించండి. అలాగే ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు ఆరోగ్య రాజు గారు, నీలావతి దంపతులు, నాన్సీ కిరణ్, ఆకాష్ కిరణ్ సహాయం చేశారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ఎపిసోడ్ సహకారులు మాసాంతం వరకు అనుదినం కావాలి,
ప్రార్థించండి. మరియు నెక్స్ట్ మంత్ నుంచి అన్ని టారిఫ్స్ ఎన్హాన్స్ అవుతున్నాయి, ఆర్థిక అవసరతలు పెరగనై ఉన్నాయి. మేజర్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది వచ్చే మాసం నుండి. ప్రభువు కృప చూపేటట్లు ప్రార్థించండి, సహకరించండి, ఇతర సహకారులను లేవనెత్తండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ దాసురాలు నీలావతి గారు, ఆరోగ్యరాజు గారు, నాన్సీ కిరణ్, ఆకాష్ కిరణ్లను దీవించండి. ఈ రాత్రి మా ప్రేక్షకులను ఆదరించండి. వేసవికాల తీవ్రతకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభు కనికరించండి, వాతావరణం చల్లబరచండి. మీ చిత్తమైతే ఎర్లీ మాన్సూన్స్ అనుగ్రహించండి. ప్రజల ప్రాణాలు కాపాడండి. ఈ రాత్రి ప్రత్యేకంగా మీ దాసును గొంతు ముట్టి స్వస్థతనివ్వండి. నూతన ఎపిసోడ్ సహకారం లేవనెత్తండి. ప్రజలకు దీవెన ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.